వెల్కమ్ బ్యాక్ టు మెడ్చల్ చింటూ బ్లాగ్స్. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్. ఈరోజు అయితే చిల్డ్రన్స్ డే. మా స్కూల్లో ఇప్పుడు ఈరోజు ప్రోగ్రామ్ ఉంది, చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్. ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ఈ స్పీచ్ అవి ఉన్నాయి. ఇదే లాస్ట్ సర్వడం ఇంకా మళ్ళీ సైలెంట్ పెట్టి డ్రాప్ సైలెంట్ ఉండాలి. మీరు కూర్చొని కూడా డ్యాన్స్ చేస్తారు బాబు. పొద్దున్న చేసి 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 పడుకోని కూడా డ్యాన్స్ చేస్తున్నా. ఈరోజు టీచర్స్ మేము పిల్లలం, మాకు ఏ పని చెప్పాలి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ज्योति
మన పాఠశాలలో మన పరిధిలో చిల్డ్రన్స్ డే మీ పండుగ ఇది. దీనికి మీరు డిస్టర్బెన్స్ చేసి మీ యాక్టివిటీస్ మీరే డ్యామేజ్ చేసుకుంటే మన ప్రతిష్ట కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం సమయంలో పాటించాలి. లేదు మనం క్యాన్సిల్ చేసుకుని ప్రోగ్రామ్ ఇంటికి వెళ్ళిపోదామంటే పర్మిషన్ ఇస్తాం, వెళ్ళిపోదామా చెప్పండి. మాట్లాడకూడదు. ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మనకి చాలామంది వాలంటీర్స్ ఉన్నారు, క్లాస్ లీడర్స్ ఉన్నారు, మంచి వాలంటీర్స్, మంచి క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లలు అనే పేరు మనకు ఉంది. మరి దాన్ని ఎంతవరకు మీరు కాపాడతారో అది మీ నేనేంటంటే మీవి చచ్చితే వదిలేస్తాం. ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. మరి మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదే మన పాఠశాలలో ఈరోజు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ జరుపుతున్నటువంటి ఉత్సాహవంతులైనటువంటి బాలబాలికలు మరియు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరి ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డే నిర్వహిస్తున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు. సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఉపాధ్యాయులుగా 10వ తరగతి విద్యార్థులు మరి ఉపాధ్యాయుల బాధ్యతలను నిర్వహిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ చిల్డ్రన్స్ డే. మనందరికీ తెలుసు చిల్డ్రన్స్ డే యొక్క ఉద్దేశం, బ్యాక్గ్రౌండ్ మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం మనం ఇదొక నేషనల్ సెలబ్రేషన్ డేగా మనం ప్రతి సంవత్సరం నవంబర్ 14న మనం బాలల దినోత్సవం లేదా చిల్డ్రన్స్ మన దేశ ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి జాతీయ పండుగ చిల్డ్రన్స్ డే. మరి దీనికి బ్యాక్గ్రౌండ్ మన అందరికీ తెలుసు. మన భారతదేశ మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించి ఎవరు చెప్పండి? జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ చిల్డ్రన్స్ డే జరుపుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది. ఎందుకు ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన జన్మదినాన్ని మనం చిల్డ్రన్స్ డేగా జరుపుకోవాల్సి వస్తుందో మనం కొన్ని విషయాలు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాలంటే ఇంటికి ఒక ½ ప్రసంగం అవుతుంది. మరి ½ ప్రసంగం 1 ప్రసంగం ఏం చెప్తే మిగిలిన పెద్దలంతా మరి మాట్లాడవలసిందే, వాళ్ళు కూడా చెప్తారు, మీరు కూడా చెప్పాలి. మరి గత నెలలో సెప్టెంబర్లో మరి గురు పూజోత్సవాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని టీచర్స్ డేగా చేసుకున్నాం. ఈ నవంబర్లో మళ్ళీ మొదలుపెట్టారు. ఆప్యమంటారా మానేద్దామా చెప్పండి. నవంబర్లో మనకి ఈ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని చిల్డ్రన్స్ డే చేయడం మనకు ఆనవాయితీ. ఇది ఒక నేషనల్ సెలబ్రేషన్. ఎందుకు ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ముందు ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఈనాడు భారతదేశంలో ఒక పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి ఒక అతి చిన్న ప్రాముఖ్యమైనటువంటి ప్రయాగ్రాజ్ అనే ఒక చిన్న జిల్లాలో మంచి సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అలహాబాద్ ప్రయాగ్రాజ్ జిల్లా, ప్రయాగ్రాజ్ జిల్లా అలహాబాద్ అయిన తల్లిదండ్రులు మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి దంపతులకు 1889 నవంబర్
పావర్టీ జన్మించాడు. మంచి సంపన్నమైనటువంటి, దట్ మీన్స్ రిచ్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ పూర్ ఫ్యామిలీ, ఆర్డినరీ ఫ్యామిలీ, బిలో పావర్టీ, మంచి రిచ్ ఫ్యామిలీలో జన్మించినటువంటి వ్యక్తి. తల్లిదండ్రులు మరి ఆయన స్టేటస్ తగ్గట్టు, మరి ఆయన టాలెంట్ తగ్గట్టు మంచి మంచి ఉన్నత విద్యాభ్యాసం, మంచి మంచి రిచెస్ట్, వరల్డ్లో మంచి ప్రసిద్ధి చెందినటువంటి ఆక్స్ఫర్డ్, డెలాయిట్, మంచి మంచి పెద్ద పెద్ద ఉన్నత స్థాయి యూనివర్సిటీలో ఈయన యొక్క విద్యాభ్యాసం కొనసాగింది. రాజు తలుసుకుంటే దెబ్బల పదవ, మరి డబ్బుల్లో వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అలాగే మరి మోతీలాల్ నెహ్రూ, సర్వపరాణి దంపతులు, మరి జవహర్లాల్ నెహ్రూ కానీ మంచి ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించి మరి మంచి సుశిక్షుడైన ఒక టాలెంటెడ్ ఎమినెంట్ ఇండియన్గా తీర్చిదిద్దిన ఘనత ఆ కాలంలో వారికి. మరి అదే సంవత్సరంలో అదే పీరియడ్లో భారతదేశ స్వాతంత్ర ఉద్యమం ఆఖరి దేశంలో ఉంది. స్వాతంత్రం వచ్చింది, సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగ రచన నిర్మాణం కొనసాగించి మరి రిపబ్లిక్ రాజ్యాంగంగా అవతరించే మూమెంట్. అలాంటి మూమెంట్లో మరి ఏకైకమైనటువంటి స్వతంత్ర భారతదేశాన్ని పరిపాలించడానికి ఏకైక మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు మరి 1952వ సంవత్సరంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి అత్యధిక స్థానాలు గెలుచుకొని పార్లమెంటులో ఒక మెజార్టీ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన ప్రధానమంత్రి ఎన్నికవడం మన భారతీయులందరికీ ఒక ప్రాముఖ్యమైనటువంటి గర్వకారణం. భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరండి చెప్పండి? ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ.
మీరు పిల్లలు వాళ్ళు మాట్లాడుతున్నారు 10th క్లాస్ అన్నారు అక్కడ వాళ్ళు ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం స్కూల్ మొత్తం మెయింటెనెన్స్ చేశారు. స్కూల్ మొత్తం మెయింటెనెన్స్, ఆర్గనైజింగ్, టీచింగ్ ఫీల్డ్, నాన్ టీచింగ్ ఫీల్డ్, పీఈటీ, స్కూల్ మొత్తం హోల్ అండ్ స్కూల్ ఆర్గనైజ్ చేశారు. రోజు మేము చేసే యాక్టివిటీస్ కన్నా ఎక్కువ భాగం వాళ్ళ పార్టిసిపేషన్ చాలా బాగా చేశారు. ఈ సందర్భంలో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయండి, ముందు క్లాప్స్ కొట్టి. తర్వాత వాళ్ళ మనోభావాలు, వాళ్ళకి ఈ సంవత్సరం లాస్ట్ వాళ్ళ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయినా ఫెయిల్ అయినా మన నుంచి మన పాఠశాల నుంచి తెలుగు తీసుకోవాల్సిన సమయం ఆసనం అవుతుంది మార్చితో. కాబట్టి వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఈరోజు మెయింటైన్ చేస్తారు, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మనం వినాలి. విని నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్ వాళ్ళు దాన్ని ఒక మార్గనిర్దేశంగా మనం వాళ్ళ అడుగుదారులలో మీరు కూడా నడిచే ప్రయత్నం మీరు చేయాలంటే వాళ్ళు ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తారు, వాళ్ళ ఫౌండేషన్ మీకు యూస్ఫుల్లా వేస్తా. కాబట్టి యూస్ఫుల్ అన్నప్పుడు వినండి వాళ్ళు చెప్పేది. వాళ్ళు చక్కగా ఈరోజు పాఠశాల నిర్వహణ బాధ్యతని మెయింటైన్ చేస్తారు. వారికి పాఠశాల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, ప్రధాన ఉపాధ్యాయుల పక్షాన అందరికీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ థ్యాంక్స్, అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళ భావాలు మీరు షేర్ చేసుకోండి. మళ్ళీ ఇదే స్థాయిలో మళ్ళీ మనకి ఈ పాఠశాల నుంచి ఫేర్వెల్ కార్యక్రమం కండక్ట్ చేసినప్పుడు 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళ ఇంటరాక్షన్లో వాళ్ళని బయటికి మనం పంపించే బాధ్యతను మనం తీసుకుంటాం. అది ఫేర్వెల్ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందో తెలుసు కదా మనందరికీ. వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చే కార్యక్రమంలో వాళ్ళకి లాస్ట్ డే అదే అవుతుంది. అప్పుడు మనం ఘనంగా వాళ్ళకి ఫేర్వెల్ ఇవ్వాలి 10th క్లాస్ అధ్యాపకులు అన్నలకి ఎక్కడికి. కాబట్టి వాళ్ళ మనోభావాలను మనం షేర్ చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. మేడం థ్యాంక్ యూ. నేను హిందీ టీచర్గా ఉన్నాను. అయితే నాకు 8th DM 9th DM ఒక్కొక్క మీడియం వచ్చింది. 7th క్లాస్ 2 మీడియంస్ వచ్చాయి. మరి చాలా అల్లరి చేశాను. నృత్య టీచర్ అసలు ఎంత భరిస్తుందో ఏమో అన్ని రోజులు. చాలా ఇబ్బంది అయింది లెసన్ చెప్పేటప్పుడు. వాళ్ళు చాలా అల్లరి చేశారు. 8th 9th అయితే సీనియర్ క్లాసెస్ కాబట్టి వాళ్ళు చాలా బాగా విన్నాము. థ్యాంక్ యూ. కూడా ఫ్రీగా ఉండరు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కానీ నేను నా 2 పీరియడ్స్ అయిపోయిన తర్వాత మొత్తం ఫ్రీనే కదా. నిజంగా సార్, ఈరోజు నేను మ్యాథ్స్ టీచర్ ఫస్ట్ పీరియడ్ మాకు 10th క్లాస్, నాకు 2 పీరియడ్స్ కూడా 10th క్లాస్లో పడ్డాయి లక్కీగా. ఫస్ట్ మ్యాథ్స్ టీచర్ పీరియడ్ అయితే నేను అనుకున్న మ్యాథ్స్ టీచర్ మమ్మల్ని ఎలా అంటే ఎప్పుడు చూసినా నేనైతే సైలెంట్గా ఉంటున్నా, నేనైతే అనుకుంటున్నా. కానీ మా బ్యాక్ బెంచర్స్ మాత్రం ఎప్పుడు ఏదైనా ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వెళ్ళి. మెయిన్ క్యారెక్టర్ మా మోహన్ దాస్, మిథున్ సార్. అంటే సార్ టీచర్ చెప్పినప్పుడు వాళ్ళు మాత్రం మాట్లాడుతూనే ఉంటారు సార్. అంటే టీచర్ మీకు తెలియకుండా మాట్లాడతారు టీచర్, ఎందుకంటే మీరు మాకు చెప్పేది. నేను 3 times చెప్పాను కానీ వాళ్ళు ఒక్కసారి కూడా వెళ్ళే. కానీ మా మ్యాథ్స్ టీచర్ మమ్మల్ని ఎలా భరిస్తున్నారో నాకు ఇప్పుడు కూడా డౌటే. మా ఫిజిక్స్ సార్ ఇచ్చే ఎన్నో మోటివేషన్ స్పీచెస్ ఉన్నాయి కానీ ఒక్క మోటివేషన్ స్పీచ్ ఇవ్వలేదు. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, నేను చెప్తూనే ఉన్నా.
ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయడం నా వల్ల కాదు, నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే మ్యాథ్స్ టీచర్ పీరియడ్లో కూడా నేను చెప్పాను, వాళ్ళు వెళ్ళే ఇక్కడ నాకు అర్థమైపోయింది వాళ్ళు వినరని. కానీ కంట్రోల్ చేయాలని ట్రై చేస్తా, నా వరకు నేను చేసా. కానీ వాళ్ళు మాత్రం కొంచెం కూడా కోఆపరేట్ చేయలేదు. థ్యాంక్ యూ సార్. నాతోటి విద్యార్థులందరికీ ముందుగా ఈరోజు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా మనం బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆయనకు పిల్లలంటే ఎంతో ఇష్టం. ఫోటోకి ఇస్తారే. చివరిగా నేను బాలల దినోత్సవం సందర్భంగా ఒక చిన్న కవిత చెప్పాలనుకుంటున్నాను. విరిసి వీయని సుమారు అగక్షిపం తెలియని బాలలు, బాల భారత పౌరులు, భవిష్యత్తు జాతి సంపదలు. నేను 2 క్లాసెస్కి వెళ్ళాను ఈరోజు, 8 PM ఇంకా 7 PM. వాళ్ళు భారత్ ఫస్ట్ తర్వాత నేను లెసన్ చెప్పిన తర్వాత అందరూ సైలెంట్గా ఉన్నారు. నేను బాగా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.